పెళ్లి వచ్చేసిందిరా బాబాయ్ వంకాయ కలర్తో అనుకుంటున్నారా? కాదండి, బ్రింజాల్కి బ్లూకి మిడిల్లో ఉంటుంది. వంకాయ కాదు, బ్రింజాల్ కాదు, మిడిల్లో ఉంటుంది. వీడియోలో మీకు కనిపిస్తున్నాయి కలర్ అనమాట. వంకాయ అనుకోవచ్చు, బ్లూ అనుకోవచ్చు. శారీ కలర్ వచ్చేసి సింగిల్ కలర్. మీకు ఈ శారీ కావాలి అన్నా, హోటో ఆర్డర్ అన్నా సేమ్ ప్రాసెస్. స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము. శారీ చూడండి ఎంత బాగుందో. మొత్తం ప్లెయిన్ వచ్చి సిమ్మర్ లైన్స్ వచ్చిందా, మంచిగా జరీ వీవింగ్ బోర్డర్. బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా వచ్చింది. నేను ఇలా కస్టమైజ్ చేసుకున్నాను. ఎవరికి కావాలి అన్నా కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాం. సిఓడి ఆప్షన్ లేదు, మనీ ముందుగానే పే చేయాలి. పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి. అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ పెట్టారనుకో డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం. దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఓపెనింగ్ వీడియో చేయండి. ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా, ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా ఇదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్, అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్. ఇది ఆర్డర్ ప్రాసెస్. అండ్ డైరెక్ట్గా వచ్చేసి శారీ, జ్యువెలరీ, ఫ్యాబ్రిక్ మీకు ఏది కావాలి అన్న తీసుకెళ్ళచ్చు. మనది కస్టమైజ్డ్ ఒకటి తెలుసు కదా, మీకు ఏం కావాలి అంటే అలా కస్టమైజ్ కూడా చేసిస్తాం అనమాట. మన దగ్గర శారీ, జ్యువెలరీ, ఫ్యాబ్రిక్, లేడీస్ సంబంధించిన A to Z ఉంటాయి. వచ్చారనుకో ఇది ఉంది ఇది లేదు అనుకుంటే అన్నీ తీసుకెళ్ళచ్చు. మ్యారేజెస్కి, అన్నిటికీ, ఈవెంట్స్కి, దేనికి సంబంధించింది అనుకుంటాయి అనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి జ్యువెలరీ. అయ్యో అడ్రస్ చెప్పలేదు కదా, కన్ఫ్యూజన్లో అడ్రస్ చెప్పినట్లేదు. ఆ అడ్రస్ వచ్చేసి నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఒకటి ఉంటుందండి. సెకండ్ బ్రాంచ్ ఓపెన్ అవుతుంది. అది ఎక్కడంటే హైదరాబాద్. చాలా వరకు అడుగుతున్నారు సెకండ్ బ్రాంచ్ ఎక్కడ ఓపెన్ చేస్తున్నారు, సెకండ్ బ్రాంచ్ ఎక్కడ అని. హైదరాబాద్లో ఓపెన్ చేస్తున్నాము, కానీ ఇంకా వర్క్ జరుగుతుంది, అందుకే రివీల్ చేయలేదు. ఇంకా వర్క్ ప్రాసెస్ ఉంది. ఎవరైనా హైదరాబాద్లో వర్క్ చేయాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మన దగ్గర వర్క్ చేయాలి అనుకునే వాళ్ళు వెల్కమ్ అండి. మనకి ఎట్లా వర్కర్స్ కావాల్సి ఉంటుంది కాబట్టి అడ్రస్ తొందరలో రివీల్ చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ జ్యువెలరీ నేను పెట్టుకున్నది ఒకటి, ఇంకొకటి రీస్టాక్. ఒక 2 years బ్యాక్ తెచ్చాను. సేమ్ యాస్టీస్ మళ్ళీ ఇప్పుడు తెస్తున్నాను. మంచి ట్రెండింగ్లో ఉన్న గోల్డ్ బ్లాక్ బీడ్స్, పిచ్చ ట్రెండింగ్ లేండి, చూస్తే మీకే అర్థమవుతుంది. లైట్ వెయిట్ గోల్డ్లో బాగా ట్రెండింగ్ ఉన్నవి చాలా వరకు మళ్ళీ అడుగుతున్నారని మళ్ళీ తెప్పించాను. ఇది హ్యాండ్ మేడ్, అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది. ముందు రైట్ సైడ్ చూపిస్తా. ఇదన్నమాట, ఇలా వస్తుంది. అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది. గోల్డ్కి అసలు ఎక్కడా కూడా తగ్గదు. బడ్జెట్లో సూపర్ హైలైట్ అండి. చాలా చాలా బాగుంది. ఎలిగెంట్ లుక్ వస్తుంది. చూడొచ్చు ఎంత బాగుంది అని చెప్పి. ఇది రుబీనా, ఇది వచ్చేసి వైట్ స్టోనా, అన్క స్టోన్తో ఇలా వచ్చేస్తుంది. బ్లాక్ బీడ్స్ తోటి హ్యాండ్ మేడ్. బ్యాక్ సైడ్ అయితే హుక్ ఇలా ఇచ్చేసాను. 2 ఎలిగెంట్ ఉంది. ప్రైస్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను. చాలా బాగుంది. 2 pieces తెచ్చాను. నేను పెట్టుకొని చూపిద్దాము, లుక్ బాగా అర్థమవుతుంది మీకు అని చెప్పి. బట్ ఇంకా నెక్స్ట్ సెట్ పెట్టుకున్నాను కదా, తీయలేదు. ఇలా చూడండి పెట్టుకుంటే ఎంత బాగుందో. చాలా బాగుంటుంది పెట్టుకుంటే మాత్రం. 2 ఎలిగెంట్ ఉంటుంది. ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను పెట్టుకున్న నెక్స్ట్ సెట్ విత్ డైమండ్ రెప్లికా. యాజ్ ఇట్ ఈజ్ డైమండ్లో చూసి యాజ్ ఇట్ ఈజ్ చేపించాను. ఇయర్ రింగ్స్ మాత్రం మార్చాను అనమాట. ఇయర్ రింగ్స్ ఇక్కడ వచ్చింది డైమండ్, ఇక్కడ వచ్చింది డైమండే. ఈ డ్రాప్ ఉంది కదా, దీని కింద ఇచ్చేసారు. ఈ 2 ఎక్స్ట్రా ఇవ్వలేదు, చిట్టిగా ఉన్నాయి. అందుకని నేను కొంచెం పెద్ద చేశాను అనమాట. కొంచెం పెద్దదిగా చేశాను. లుక్ చూడండి. 1699లో ఎన్ని ల్యాక్సో తెలుసా? 10 lakhs ఎబోవ్ ఉండే సెట్ జస్ట్ 1699లో వచ్చేస్తుంది. సూపర్ హైలైట్, ఫ్రీ షిప్పింగ్ అనమాట. ఎక్సలెంట్ ఉంది. డైమండ్ రెప్లికా సూపర్ హైలైట్ అంటే హైలైట్ అండి. డైమండ్ సెట్ పెట్టుకోలేదు అనే బాధే లేదు. ఇది తీసేసుకొని హ్యాపీగా ఇది పెట్టేసుకోవచ్చు. వచ్చాను డైమండ్ ఉన్నట్లు ఉంటుంది. డైమండ్ లుక్ వచ్చేస్తుంది. మనం డైమండ్ కొనాలి అంటే 10 lakhs ఎక్కడ పెడదామండి బాబో, ఇప్పుడున్న కాస్ట్లో పెట్టలేము. దానికి తోడు ఎక్కడన్నా పెట్టుకొని వెళ్ళినా మళ్ళీ ఈ దొంగలతోటి వీళ్ళతోటి భయం, టెన్షన్ వెళ్ళినప్పటి నుంచి. ఇది అనుకో ఎవరు వచ్చినా ఆగ్రా స్వామి నేను ఇచ్చేస్తానని ఇచ్చేసేయచ్చు. హ్యాపీగా పెట్టుకున్న ఫీల్ ఉంటుంది. చూసే వాళ్ళకి కూడా డైమండ్ వెళ్ళి అంత బాగుంది. ఈ ఫినిషింగ్ డైమండ్ ఫినిషింగ్ కాకపోతే ఎలా ఉంటుంది? గోల్డే, ఒరిజినల్ గోల్డే ఉంటుంది. నార్మల్గా అయితే ఇంత ఫినిషింగ్ రాదు కదా అనుకుంటారు. చూడడానికి లుక్ కూడా సూపర్ ఉంటుంది. మంచి ఐడియా. మన డైమండ్ సెట్స్ ఉన్న దాచేసి హ్యాపీగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నామన్న ఫీల్ 2 అనమాట. చాలా బాగుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. 2 ఎలిగెంట్. నెక్స్ట్కి ఒక్కటి పెట్టుకుంటే చూడండి ఎంత ఎలిగెంట్ ఉందో. అదే బ్రైడ్ అనుకో పెద్దదిగా ఇంకా లాంగ్ సెట్ కూడా పెట్టుకోవచ్చు. మనం పెళ్ళిళ్ళకి వెళ్ళాలి అకేషన్స్ అయితే ఇలా పెట్టేసుకుంటే చాలు, హైలైట్ అవుతాము. మనల్ని ఒక్కసారి అలా చూసి వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా మనమే కదా ఫస్ట్ హైలైట్ అవ్వాలి. చూడండి ఎంత బాగుంది లుక్. హుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ చైన్ కూడా 2 ఎలిగెంటే కాదా, చాలా చాలా బాగుంది. అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు. డైమండ్ రెప్లికా సూపర్ హైలైట్, మైక్రోప్లేటెడ్, ప్రీమియం క్వాలిటీ. అసలు పెట్టుకుంటే లుక్ చూడండి ఎంత బాగుందో. 2 ఎలిగెంట్ ఉంది కదా, చాలా బాగుంది కదా. ఇప్పుడు వచ్చేసి శారీ వచ్చేసి
కడీ జార్జెట్ తెలుసు కదా మీకు, కడీ జార్జెట్ శారీస్ అండి. వచ్చేసి కడీ జార్జెట్ శారీలో మొత్తం కూడా ఇట్లాగా సిమ్మర్ లైన్స్, శారీ మొత్తం కూడా గోల్డ్ కలర్ జెరీ లైన్స్ తోటి వీవింగ్ అనమాట ఇది వచ్చేసి. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి, టెంపుల్ బార్డర్ టైప్లో ఇలా వస్తుంది. ఇది కూడా వీవింగే. ఇవన్నీ కూడా కాస్ట్లీ శారీస్, అఫీషియల్ శారీస్ అండి. కొంచెం రిచ్ లుక్ ఉంటాయి, చూడడానికి కూడా సింపుల్ ఉంటుంది. చూడడానికి చాలా సింపుల్గా క్లాస్గా, చూడగానే వావ్ అనిపించేలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చేసారు. నేనైతే చక్కగా ఇలా డిజైన్ చేసుకున్నాను, కట్ వర్క్ పెట్టుకున్నాను హ్యాండ్స్కి. ఈ బుట్ట అయితే ఖచ్చితంగా పెడతాను తెలుసు కదా. అండ్ నెక్ వచ్చేసి స్టార్ నెక్ పెట్టేసుకున్నాను. బ్యాక్ నెక్ కూడా సేమ్ ఇలానే స్టార్ నెక్ పెట్టి సింపుల్గా హ్యాంగింగ్స్ ఇచ్చేసాను. ఇలా మీకు కస్టమైజేషన్ కావాలి అన్న మేము చేసిస్తాము. ఇలాంటి బ్లౌజెస్ అయితే మా మాస్టర్లు కొంచెం ఈజీ కాబట్టి ఒక 2 బ్లౌజెస్ కుట్టేస్తారు. ఫర్ డే 1500 తీసుకున్నందుకు న్యాయం చేస్తారనమాట. సో ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు. మేము ఇలా కస్టమైజేషన్తో కూడా మీకు చేసిస్తాం అనమాట. బ్లౌజ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ ఈ మోడల్ మీకు కావాలి అంటే మేము వచ్చేసి 800 ఛార్జ్ చేస్తాం. ఓపెన్గా చెప్పేస్తున్నాను, మీరు టూ మచ్ కాస్ట్ అనుకున్నా ఈ మోడల్ కావాలి అంటే 800 ఛార్జ్ చేస్తాం. మాస్టర్స్కి ఇచ్చే అమౌంట్ ఉందా, డైలీ కాస్ట్ చెప్పొచ్చు కదా అంటున్నారు. ఈరోజు చెప్తున్నాను చూడండి, చూద్దాం ఎంతమంది టూ మచ్ కాస్ట్ అని పెడతారు. మాస్టర్స్కి 1500 ఇస్తున్నానండి పర్ డేకి. అండ్ రూమ్ రెంట్ 8000. మార్నింగ్ కాఫీలు టీవీలు వచ్చినప్పటి నుంచి 10 times కాఫీ తాగుతుంది, టీ తాగుతారు, కాఫీ కాదు టీ తాగుతారు. క్లాస్కి పోసి అక్కడ పెట్టాలి, టీ తాగుతూనే ఉంటారు. వాళ్ళు ఛార్జెస్ నాయనా, 8000 రూమ్ రెంట్ నాదేనా. అండ్ ఫుడ్ మళ్ళీ మధ్యలో వీక్లీ వన్స్ బయట అని చెప్పి కొంచెం ఇవ్వాలి, అమౌంట్ ఒక 500 అట్లా ఇవ్వాలి. అవన్నీ అప్పుడు ఎంత పడాలి, అక్కడికి నేను 800 ఛార్జ్ చేస్తున్నాను ఈ బ్లౌజ్కి. మీరు టూ మచ్ కాస్ట్ అని పెట్టినా ఉన్నది ఉన్నట్లు నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అలా మోడల్ డిపెండ్ ఆన్ మోడల్ బట్టి కాస్ట్ ఉంటుంది. ఇలా డిపెండ్ ఆన్ మోడల్, మీరు మోడల్ ఎక్కువ చెప్తే ఎక్కువ కాస్ట్, తక్కువ చెప్తే తక్కువ కాస్ట్ ఉంటుంది. శారీ డీటెయిల్స్ వచ్చేసి సూపర్. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు, పట్టు జాకెట్ అండి. పట్టు బ్లౌజ్ ఇచ్చేసి ఇదంతా జెరీ వీవింగ్. ఇది వచ్చేసి బాందినీ స్టైల్లో మ్యాంగో డిజైన్, ఇక్కడ బాందినీ స్టైల్లో డిఫరెంట్ డిజైన్ ఇలా ఇచ్చేస్తున్నారు. బ్లౌజ్ అయితే మనకి ఇలా వస్తుంది, పట్టులో మ్యాంగో డిజైన్. అండ్ ఈ డిజైన్ ఏమన్నాలో నాకు తెలియదు కాబట్టి నాకు తెలియదనే చెప్తాను. ఇలా వస్తుంది, వంకాయ కలర్కి బ్లూకి మిడిల్లో ఉంటుంది. ఇది వంకాయ అని చెప్పచ్చు, బ్లూ అని చెప్పచ్చు. కలర్ కోబీ ఏదో అంటారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ కనపడుతుంది. అలా అండి నాకు 2 కలర్స్లో. బ్లౌజ్ డిజైన్లో చిన్న మోడిఫికేషన్స్ ఏమన్నా రావచ్చు, రాకపోవచ్చు అండి. మళ్ళీ చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉందన్నమాట. ఎప్పుడు తెచ్చే రెగ్యులర్ కలరే కదా అనుకోవద్దు. దీంట్లో కలర్స్ లేవు, లేదంటే నేను ఖచ్చితంగా కలర్స్ తెచ్చేదాన్ని. కలర్స్ అస్సలు లేవు. మ్యారేజ్ సీజన్, మంచి పార్టీవేర్ కలెక్షన్ కావాలి, ఎక్కడికి వెళ్ళాలి అన్నా వేసుకుంటే మనమే హైలైట్ అవ్వాలి. ఇలాంటి శారీస్ అయితే మనమే హైలైట్ అవుతాము, ఖచ్చితంగా హైలైట్ అవుతామండి. హైలైట్ అవ్వము అనేదే లేదు. సూపర్ హైలైట్ ఉంది శారీ అయితే, చాలా చాలా బాగుంది, ఎలిగెంట్. బ్లౌజ్ కూడా చూడొచ్చు, పెద్దగా ఇచ్చేస్తున్నాను, చాలా పెద్దగా. 44 సైజు వాళ్ళు కూడా హ్యాపీగా డిజైన్ చేయించుకోవచ్చు. మంచిగా మనకి పట్టు శారీస్ మీదకి బ్లౌజ్గా కూడా యూజ్ అవుతుంది. బ్యాక్ సైడ్ ఇదంతా కూడా వీవింగ్ థ్రెడ్ చూడండి. ఇది బాందినీ స్టైల్లో వైట్ కలర్ ఇచ్చారు కదా, ఈ థ్రెడ్ అనమాట. ఇది మొత్తం జెరీ వీవింగ్, ఇక్కడ కూడా జెరీ వీవింగ్ అనమాట. ఇలా వస్తుంది, చాలా చాలా బాగుంది, ఎలిగెంట్ లుక్. కానీ బాబాయ్ ఫోన్ చేసి ఒకసారి పిన్ని వీడియో చేస్తున్నాను, ఫోన్ మీద ఫోన్ చేస్తాడు. అండ్ శారీ అండి సూపర్, కడీ జార్జెట్ శారీ, కడీ జార్జెట్ ఎక్సలెంట్ ఉంది. మంచి అఫీషియల్ లుక్ వస్తుంది, వేసుకుంటే మంచి పాలీ క్లాత్ అంటే కుచ్చులు అలా నిలబడిపోతున్నాయి. మనం ఎలా చెప్తే అలా ఉంటుంది. నార్మల్ మన రైల్వే శారీ ఎలా చెప్తే వింటుందో అలానే వింటుంది. చాలా చాలా బాగుంది. శారీ అంతా ఇలా జెరీ లైన్స్తో వచ్చేసింది. బార్డర్ వచ్చేసి టెంపుల్ బార్డర్తో ఇలా వచ్చేసింది. పళ్ళు కూడా హైలైట్ వచ్చిందండి దీనికి, చాలా బాగుంది. మంచి పార్టీవేర్ కలెక్షన్ అనమాట. మంచి రిచ్ లుక్, సింగిల్ పిన్ పెట్టుకున్న సూపర్ హైలైట్ ఉంటుంది. నాకు కొంచెం ఇలా ప్లీట్స్ అలవాటు అయిపోయి ప్లీట్స్ బాగా ఇంట్రెస్ట్ అవుతుంది, కానీ సింగిల్ పిన్లో కూడా సూపర్ ఉంది. ఒకసారి వీడియో అయితే అది కూడా లాస్ట్లో వీడియో యాడ్ చేస్తాను, చూడొచ్చు. పళ్ళు కూడా ఇలా వీవింగ్ అంతా, ఫ్రంట్ బ్యాక్ కూడా చూడండి. ఫ్రంట్కి బ్యాక్ శారీకి డిఫరెన్స్ అసలు ఏమి ఉండదు. ఈ శారీ ఇది ఫ్రంటా, ఇది బ్యాక్. ఆ శారీకి ఏం డిఫరెంట్ అంటే ఈ బార్డర్ జెరీ వీవింగ్ ఉంది కదా, ఇక్కడ ఇది కనిపెట్టేయచ్చు. ఇది డిఫరెన్స్ తప్పించి ఇంకేం కనిపెట్టలేము. శారీ ఫ్రంట్కి బ్యాక్కి శారీ ఆల్ ఓవర్ ఇలానే ఉంటుంది. ఇంకా కుచ్చులు దగ్గర అంటే పళ్ళు దగ్గర మనం కానీ చిన్న టెసల్స్ కానీ అట్లా ఏమైనా వేసుకున్నాం అనుకోండి, ఇంకా రిచ్ లుక్ వస్తుంది, ఇంకా క్లాస్ ఉంటుంది. కలర్ వచ్చేసి
వంకాయకి బ్లూకి మిడిల్లో ఉంటుంది. నాకైతే మాత్రం అంతే కనిపిస్తుంది. మళ్ళీ వచ్చిన తర్వాత ఇది వంకాయ అనద్దు, మళ్ళీ బ్లూ అనద్దు. నాకు రెండిట్లో ఏ కలర్ అనేది చెప్పలేనట్లే ఉంది. ఇలా వస్తుంది. సింగిల్ పిల్లో కూడా భలే ఉంది కదా, చాలా బాగుంది కదా, ఎంత మంచిగా ఉంది. మంచి క్లాసీగా కొంచెం హెవీ హార్ వేసేసుకొని సింగిల్ పిన్ పెట్టుకున్నాం అనుకో, టూ ఎలిగెంట్ ఉంటుంది. అంటే మనం రెడీ అయ్యేదాన్ని బట్టి సింగిల్ పిన్ ప్లీట్స్ అనేది కూడా చూసుకోవచ్చు. కన్వీనియంట్ అయితే మాత్రం నా వరకు నాకు ప్లీట్సే సింగిల్ పిన్ కంటే. సింగిల్ పిన్ అయితే ఇలా సర్దుకోవాలి, ఇలా సర్దుకోవాలి. అదే ఇది అనుకో కదలకుండా అలా ఉండిపోతుంది. మనం ఎలా చెప్తారు ఇంకా అసలు కదలదు, మనం సర్దుకునే పనే లేదు. అందుకని నేను సింగిల్ పిన్ కాబట్టి ప్లీట్స్ ఎక్కువ పెట్టుకుంటాను. కానీ లుక్ సూపర్ కదా, చాలా బాగుందా లేదా, చాలా చాలా హైలైట్. నేను ఒకసారి మీకు సింగిల్ పిన్లో కూడా చూపిస్తాను ఖచ్చితంగా ఈ శారీ లుక్ ఎలా ఉంటుంది అనేది. టూ ఎలిగెంట్ శారీ మొత్తం కూడా గోల్డ్ కలర్ జెరీ లైన్స్. కలర్స్ లేవు, కలర్స్ అని కామెంట్ చేసినా మనకు దొరకదు కాబట్టి దయచేసి కలర్స్ అడగదు. కలర్స్ దొరికే పని అన్న అయితే అవుతుంది. దీంట్లో అసలు దొరకదంట. నేను అడిగాను ఆల్రెడీ, దొరకదంటే దొరకదని చెప్పాను. చేసేది ఏం లేదు. కడీ జోర్జెట్ శారీ. శారీ వచ్చేసి టూ ఎలిగెంట్. అమ్మో శారీ పన్నం చూపించలేదు, అన్నీ బాగుంది కానీ. నేను 5'3" హైట్ అండి, నాకు ఈ హైట్కి వస్తుంది. దీని వైజ్ మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు. 5'3" అంటే కామన్ హైట్, చాలా కామన్ హైట్, కామన్గా అందరూ ఉండే హైట్ అనమాట. 5'3" అనే వాళ్ళు కామన్ ఉంటారు. ఇప్పుడు మీడియం సైజ్ ఎలా కామన్గా ఉంటుందో 5'3" హైట్ కూడా అందరు కామన్ సైజు. టూ ఎలిగెంట్ లాంగ్ ఫ్రాక్స్, లెహెంగాస్, మామ్ అండ్ డాటర్ కలెక్షన్ చేయాలి దీంతో అంటే సూపర్ సూపర్ ఉంటుంది. మీకు కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను చేసిస్తాను. సూపర్ ఉంటాయి, చాలా బాగుంటుంది. సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. టూ ఎలిగెంట్ శారీ అనమాట. సింగిల్ పిల్లో శారీ చూడండి ఎంత బాగుందని చెప్పాను కదా. సింగిల్ పిల్లో కూడా ఖచ్చితంగా ఒకసారి చూపిస్తాను. లుక్ బాగుందా లేదా, సింగిల్ పిల్లో కూడా చాలా బాగుంది. దీనికి తగ్గట్లుగా కొంచెం లాంగ్ సెట్ హెవీగా వేసుకున్నామంటే టూ ఎలిగెంట్ ఉంటుంది. సింగిల్ పిల్లో అయినా సరే, ప్లీట్స్లో అయినా సరే శారీ అయితే హైలైట్ లుక్ ఉందండి. అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎంత బాగుంది. ఈ బార్డర్ హైలైట్ అవుతుంది సింగిల్ పిల్లో కూడా. చూడగానే ఒక లుక్ వచ్చేస్తుంది, చాలా బాగుంది అనమాట. థ్యాంక్ యూ.